రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది, చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. నేను ఇంచుమించు నాకు 45 సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయంగా. ఈ రాజకీయంగా ఉన్నంతకాలం నేను గమనించేది ఇంతటి దురదృష్టకరమైనటువంటి పరిణామం, ఇంత అసహ్యకరమైనటువంటి పరిణామాలు నేను ఎన్నడూ చూడలేదు. సరే, యాదృచ్ఛికంగా ఎక్కడో ఒక దగ్గర ఒక సంఘటన జరిగితే దానికి రియాక్టివ్గా ఏదో జరిగి అక్కడితో క్లోజ్. అందుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీసులు పట్టుకుపోవటం, మిగిలినటువంటి చర్యలు చేపట్టడం, అది సహజంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గమనిస్తే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం లేదా అన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, గెలిచేటంత వరకు మనం ఒక రాజకీయం చేస్తాం. ఓకే, అది అయిన తర్వాత ఆఫ్టర్ ఓవర్ ది ఎపిసోడ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా, నీ దృష్టికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా సమానులుగానే ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేపట్టాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి? లేదు, అది కాదు, మాకు ఇందుకోసమే ఓట్లు వేసినారు అని మీరు అనుకుంటే మేము చేయగలిసిందేం లేదు. దట్ పీపుల్ విల్ డిసైడ్ ఎన్షూయింగ్ ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్. దానికోసమే కాదు, ఇవాళ జరిగినటువంటి సంఘటన మనకి ఎవరిది, అంబటి రాంబాబు, జోగి రమేష్, వాళ్ళ ఇళ్ల మీద జరిగినటువంటి సంఘటనలు చూస్తే చాలా దారుణాతి దారుణం, అత్యంత నికృష్టమైనటువంటి చర్యలు, దురదృష్టకరమైనటువంటిది. ఇవాళ ఈ సమస్య మీద ఎస్పీని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు న్యాయం చేయండి అని అడగటం కోసం వెళ్ళే వాళ్ళకి కూడా ముందు ఫోన్ చేస్తే రమ్మనమన్నారు. ఎస్పీఏ రమ్మనమంటే దేవంట వెళ్ళిన తర్వాత ఆయన మరి లేదు. సరే, ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో అన్నటువంటిది మీరు ఊహించుకోగలరు, నేను ఊహించుకోగలను. ఒక ఎక్స్ హోమ్ మినిస్టర్, ఎక్స్ ఎంపీ, ఎక్స్ హోమ్ మినిస్టర్ సరితారెడ్డి, సుచరిత, తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ వెళ్ళి స్పీకర్ రమ్మనమంటే వెళ్ళారు. ఆయన గేటు దగ్గర నిలబడ్డారు, చేతులు కట్టుకు నిలబడ్డారు ఆయన ఇంటర్వ్యూ కోసం. బట్ వాట్ ఈస్ దిస్? మీరు రమ్మనమంటే వచ్చారు, వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా. అలాంటి పరిస్థితి లేదు. చూసి సరే, ద టర్న్ బ్యాక్. దిస్ ద వే ఆఫ్ ది ఎస్పీ, దిస్ ద టెండెన్సీ ఆఫ్ ది ఎస్పీ. అంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మీరే ఈ విధంగా బిహేవ్ చేస్తే ఇక అపోజిషన్ పార్టీస్కి హూ విల్ బి ద అల్టిమేట్ సేవియర్స్? అంటే మీరు చర్యలతో, మీ చేష్టలతో భయపెట్టాలన్నటువంటి ఆలోచనే తప్ప దీని మీదను
ఇంకో ఆలోచన మీకు ఏమైనా ఉందా? నిన్న దొరకలేదు, కానీ దొరుకుంటే అంబటి రాంబాబుని హతమార్చే పరిస్థితే కదా. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ వే. అలాగే జోగి రమేష్ చేసిన పొరపాటు అవుతుంది. కలీగ్ ఏదో ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి సపోర్ట్గా వెళ్ళారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని జోగి రమేష్ ఇంటిని తగలబెట్టారా? వాట్ ఈజ్ దిస్? మనం ఎక్కడున్నాం? మనుషులు మనం సభ్యమానవ ప్రపంచంలో ఉన్నామా? ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం ఈ సమాజాన్ని? ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాం? ఈ రాష్ట్రాన్ని మనం ఈ విధంగా తీసుకొని వెళ్తే who will be the consider for our demands and developmental activities? మీకు తెలుసు ఇవాళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎంత కుంటుపడ్డాయో మీకు తెలుసు. సరే, వాళ్ళు చెప్పొచ్చు మేము గొప్పగా చేస్తున్నామని. ఏం చేస్తున్నారు? ఈ విధమైనటువంటి అరాచకత్వాన్ని రచ్చగొడుతున్నారా? అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే అక్కడ కాదని అది డైవర్ట్ చేసేందుకు. ఏమిటండి అన్యాయం? తిరుమల లడ్డూలో మొత్తం అందరూ చెప్పారు, మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది కాదు మీరు చెప్తున్నటువంటి అసత్యాలు అని. అయినా మీరేదో చెప్తున్నారు. మీ వంతపడినటువంటి పత్రికలు రాస్తున్నాయి. అది కాదు కదా. ఇవాళ సిబిఐ సిట్ ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది. సిట్కి మించినటువంటి అథారిటేటివ్ ఇంకేట్ లేదు కదా. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసేటువంటి సిట్ అది కూడా తప్పేనా? వాళ్ళు ఏదది యూనివర్సిటీ కాదు ల్యాబ్స్ ఇచ్చినటువంటిదే కరెక్ట్ అంటారా? ఎన్డీఆర్ఐ సుప్రీంకోర్టు సిట్ అన్నటువంటిది, మన సిబిఐ ఆఫీస్ సిట్ అన్నటువంటిది చాలా స్పష్టంగా నిఖార్సుగా ఇచ్చింది. ఇందులో ఎలాంటి జంతువుల కొవ్వు కానీ, లేదా చేపలు కానీ, లేదా ఇంకే విధమైనటువంటి కొవ్వు పదార్థాలు ఏమీ లేవని చెప్పిన తర్వాత ఇక దానికి ఇంత అర్థాంతం ఎందుకండి? బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా రైట్, మేమేదో అనుకున్నాం, ఇది తప్పు, మేము అంగీకరిస్తున్నాం, కాబట్టి ఇక్కడి నుంచి దీన్ని మేము వదిలేస్తున్నాం అని చెప్పి మీరంటే ఎంతో డిగ్నిఫైడ్గా ఉండేవారు. మీ చేష్టలు, మీ చర్యలు అందరూ అభినందించుండేవారు. కానీ ఇవాళ మీరు చేసింది ఇంకా దబాయిస్తున్నారు. ఐ ఆమ్ రైట్, హీఈస్ రాంగ్. రాంగు రైట్కి ఒక ప్రామాణికం ఉంది కదా. ఆ ప్రామాణికం కలిగినటువంటి సంస్థ చెప్పింది ఇక్కడ ఏవీ జరగలేదని. అలాంటి సంస్థను మనం కాదని వాళ్ళు చెప్పినటువంటిది కాదు. నువ్వు అన్నా మొట్టమొదట సిబిసిఐడి రానివ్వండి, సిట్ రానివ్వండి, సిబిఐ సిట్ రానివ్వండి అన్నారు కదా. మీరు అన్న తర్వాత ఇప్పుడు మాట మార్చడం ఏంటి? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఇవాళ మీరు చేస్తున్నటువంటిది ఏమిటి? కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కలిశాయంటే భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో తెలుసా మీకు? అంటే మీ రాజకీయం కోసం
ఏదైనా సరే చెప్తారా? చెప్పండి. ఇది ధర్మమా? ఇది న్యాయమా? దీన్ని ఈ విధంగా చెప్పొచ్చా అని మీరు అనుకుంటే కాదు కదా. చెప్పండి. బాధ్యత కలిగినటువంటి పార్టీ మీరు, డిప్యూటీ సీఎం గారు, మీరందరూ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. హార్డ్ వెంకటేశ్వర ఈ దేశమే కాదు, విదేశాల నుంచి కూడా ఉన్నారు భక్తులు. ప్రపంచం మొత్తం మీద భక్తులు ఉన్నారు. ఆ భక్తుల కోరికలను ఈ విధంగా నెరవేరుస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రం వస్తే ఒకసారి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తే గౌరవంగా ఉంటుంది అని ఆలోచించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, అక్కడి నుంచి వస్తే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి, అలాగే విశాఖపట్నం సింహాద్రప్పన్న స్వామి, ఇక్కడ మన హరసవల్లి సూర్యనారాయణ స్వామి, వీళ్ళందరినీ దర్శనం చేసుకొని వెళ్తే బాగుంటుంది అనుకునే భక్తుల మనోభావాలను మీరు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇవన్నీ జరుగుతాయని చెప్పిన తర్వాత ఎంత మానసికంగా బాధపడుతున్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మీరు ఈవేళ చేస్తున్నటువంటిదంతా ఇవే డైవర్షన్ 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 పాలిటిక్సే. ఇవాళ విశాఖపట్నానికి వద్దాం. ఏంటండి అది? గీతం యూనివర్సిటీది ఏం చేశారు మీరు? ఈ విధమైనటువంటి పరిస్థితిని మీరు తెచ్చిపెడతారా? గీతం యూనివర్సిటీది అది అక్రమంగా చేస్తున్నారని చెప్పి మొత్తం గత ప్రభుత్వం పడగొడితే మీరు ఈవేళ సక్రమం అని చెప్పి మీరు ఏ విధంగా చేస్తారు? నేను అడుగుతున్నాను భరత్ గారు. ఏమయ్యా భరత్, ఇదేనా ఒక పార్లమెంటు సభ్యుడిగా నీవు చేయాల్సినటువంటి వ్యవహారం? ఇదేనా? ఒక ప్రభుత్వం కొట్టింది, రైట్? ఇది అది ఇట్ ఈజ్ ఎ రైట్ ఆర్ రాంగ్? మీరు అది క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలి. క్షుణ్ణంగా తెలిసిపోయింది. ఇంత జరిగినప్పటికీ మీరు దాన్ని రెగ్యులేట్ చేసి మీరు దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఏం ఎంపీవయ్యా నువ్వు? రేపు ఉదయం ఈ ప్రశ్నిస్తే రేపు ఏం సమాధానం చెప్తారు మీరు? చెప్పండి. అదే నేను అనేది. దీనికోసం ఆంధ్ర యూనివర్సిటీ అనే మసక బాధించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీని మీరు మసక బాధించారు. దీనికోసం అని చెప్పి ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ సంస్థలు చెయ్యి పెట్టి కాపు కాసి పైకెత్తారు. అది ఎవరు? లోకేష్, భరత్ కుమార్, వీళ్ళంతా కూడాను తోటల్లు. అంటే తోటల్లు అయితే చాలా ఇచ్చేస్తామా? ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామంటే ఇచ్చేద్దాం. వీళ్ళు వస్తే వాళ్ళు, వాళ్ళు వస్తే వీళ్ళు, ఇష్టానుసారంగా ఇచ్చేద్దాం. ఇది ఎవరు చేసినా తప్పు. ఇలాంటి పనులు ఎవరు చేసినా తప్పు అని చెప్తున్నాం. లా అండ్ ఆర్డర్ పరిస్థితి అంటే ఇదా? చెప్పండి. మీరు బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నారే, మీరు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తే ఎవరు హర్షిస్తారు? ఇవాళ బయటికి మాట్లాడలేకపోవచ్చు. మీ అధికారం ఉందని చెప్పి బయటికి మాట్లాడలేకపోవచ్చు. ధైర్యం ఉండి నాలంటూ ఎవడు మాట్లాడచ్చు. దీన్ని మనం చాలా భద్రంగా ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పి అడ్మినిస్ట్రేషన్లో అనేకమైనటువంటి మెలకువలు ప్రజాస్వామ్య వ్యవస్థనే పట్ట పగలు నెట్ట నిలువున కూనీ చేశారు కదా. ఏమిటండి ఆ లూలు వాడికి
వరుసవాడికి మీరు ఇష్టం వచ్చినట్టుగా భూములు ధారాదత్తం చేస్తున్నారు. సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీ ఏం కంపెనీ ఇది? ఇది ఖచ్చితంగా జంగిల్ రాజ్ పాలనిది, ఆటవిక పాలనిది. మీరు ఒకసారి గమనించండి, మేము కాదు మీరు గమనించండి. హౌ ఫార్ ఇట్స్ ట్రూ, దీన్ని మీరు గమనించి నిర్ణయాలు తీసుకోండి. హౌ ఫార్ ఇట్ ఈజ్ రైట్ అన్న నిర్ణయం మీరు తీసుకోండి. ప్రభుత్వం మీదే కదా, మీరే నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలాగూ? మీరు ఒకసారి గమనించండి, చాలా చేశారు. విశాఖపట్నంలోనికి పోతే ఒకదానికోటి తంపరలుగా వస్తున్నాయి. వీటిల్ని మీరు గమనించండి. ఒకవేళ మీరు పొరపాటున ఎవరు దానివల్ల మరి అన్యాయం చెప్పారనో లేదా ఇంకెవరు చెప్పారనో మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటే అవి తప్పని తేలితే ప్రజాస్వామ్యంలో పత్రికలే మన గొంతు. పత్రికలు ఫోర్త్ ఎస్టేట్ చెప్తున్నటువంటి దాన్ని మీరు పరిగణలోనికి తీసుకోవాలి. పరిగణలోనికి తీసుకొని ఇదే ప్రజావాక్యంగా మీరు భావించాలి. ఇది మీరు దాన్నే రెక్టిఫికేషన్ చేసుకుని మరలా ఒకవేళ ఇచ్చినక్కడ స్టాప్ చేయి, ఏమిటి పనులు అని ప్రభుత్వం పెద్దగా మీరు గద్దించే పరిస్థితి ఉండాలి. అలాంటిదేం లేదే. అందుకే నేను అంటున్నాను, ఇప్పుడు అమరావతి అప్పులున్నాయి 3,30,00,000 రెండేళ్లలోనే 3,30,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత వహించినటువంటి గొప్ప ప్రభుత్వం మీది. మీరు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా? అమరావతి కోసం 330 కోట్ల అప్పు తెచ్చాము. పోనీ అవి ఎక్కడైనా సరే ఖర్చు పెడుతున్నారన్నటువంటిది మీరు చేస్తే ఓపెన్గా చెప్పండి. ఇదిగో మేము ఫలానా దానికి చేస్తాం అని ఓపెన్గా చెప్పండి. అందులో తప్పు జరిగితే ఏమో ఆయన చేస్తుంది, మీరెందుకు ఎంత చేస్తున్నారు? అదేంటది? మొన్న విడుదల రజని ఆమె మీద దాడి, ఇవన్నీ మీరు ఆలోచించండి. ఇవి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. మీరు నిర్ణయాలు తీసుకునే ముందు 1-10 సార్లు ఆలోచించండి. అందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీన్ని మీరు పద్ధతి మీద ఆలోచించండి. పద్ధతి తప్పి మరి మేము ఏదో చేస్తున్నాం, మీరు అందరూ కొట్టండి, చప్పట్లు కొట్టండి, హర్షధ్వానాలు చేయండి అంటే మేము చేయలేమయ్యా. మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నేను సరే చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నా అంటారు. నేను పవన్ కళ్యాణ్ కూడా ఏదో కొంత బాధ్యత ఉంది, పెద్ద కబుర్లు చెప్పాడు. ఈయన చాలా పెద్ద ఎత్తున ఏదో చేస్తాడనుకుంటే ఆయన కూడా చూస్తే ఆయన కూడా మన చంద్రబాబు నాయుడికి భజన కొట్టేపట్టి సరిపోతుంది. ఎవరో ఒకరు అది కాదయ్యా, అది తప్పని చెప్పే పరిస్థితి ఉండాలి కదా. పరిస్థితి ఉంటే ఎవరైనా సరే ఆలోచిస్తారు. ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. మీరు మన మెడికల్ కాలేజీ ఏమిటండి అది? మెడికల్ కాలేజీలు
గవర్నమెంట్లో నడపాల్సినటువంటి మెడికల్ కాలేజీలు, పేదలకి విద్యను అభ్యసించాల్సినటువంటి మెడికల్ కాలేజీలు, ఎందరో విద్యార్థులందరూ చదువుకోవాల్సినటువంటి మెడికల్ కాలేజీల్లో మీరు ఏం చేస్తున్నారు? 5 కాలేజీలు ఉంటే మిగిలినటువంటివన్నీ కూడా మీరు మీ అనుయాయులకు, మీ తాలూకా వారి 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 ఈనాడు మీరు కట్టబెట్టాలని చూస్తున్నారే, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ పేదలు ఈ కాలేజీలు వస్తాయి, మాకు సీట్లు వస్తాయి అని చెప్పి లక్ష ఆలోచనలతో ఉన్నారే, మీరు ఈ విధంగా చేస్తారు. ఇదేనా ప్రభుత్వం? ఇదేనా పరిపాలన? అక్కడ మీరేం చేస్తున్నారు? మీరు ఇచ్చేసి అక్కడితో నాగిపోయినారా? 50 ఎకరాల స్థలం ఉంది, ఆ స్థలం కొట్టేయాలనే కదా. ఇదంతా ఏమిటిది? మీరు ఆలోచించండి, మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అందుకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇలాంటి నిర్ణయాల వల్ల మీరు రాణించరు సరికదా, అసహించుకుంటున్నారు జనం. అందుకు దాన్ని కాపాడమని ప్రధానంగా నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఎవరికి? రాష్ట్ర గవర్నర్ గారికి. రాష్ట్ర గవర్నర్ హ్యాస్ టు ఇంటర్ఫియర్ అయ్యి ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దాల్సినటువంటి అవసరాన్ని మీకు నొక్కి చెప్తున్నామని చెప్పి తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను.